Hello, hi, good morning team. So, welcome to A Trading Academy. ఇక్కడ నేను ఒక పొజిషన్ తీసుకున్నాను నిఫ్టీలో. సో పొజిషన్ ఆన్ బేస్ ఆఫ్ రివర్సల్ అన్నమాట. ఓకే, స్మాల్ ఎస్ఎల్ పెట్టి ఇక్కడ నేను పొజిషన్ తీసుకున్నాను. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ 50 పాయింట్స్ ప్రాఫిట్ ఇయర్. ఓకే, అండ్ ఎస్ఎల్ విల్ బి దిస్ లో. ఓకే, 15 పాయింట్స్ అయినా 10 పాయింట్స్ ఇస్తాం. మనం 2500 లాస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఈరోజు నేను. 2500 లాస్ ఆర్ 30 పాయింట్స్ ప్రాఫిట్. ఓకే, సో నా క్వాంటిటీ వచ్చేసి 250. ఓకే, నిఫ్టీ 50లో తీసుకున్నాను. 12th December ఎక్స్పైరీలో తీసుకున్నాను. ఓకేనా, సో ఈ ట్రేడ్ ఎలా ప్లాన్ చేశాను, మనం ఈ ఏరియాలో ఎందుకు మనం ట్రేడ్ తీసుకున్నాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆఫ్టర్ మార్కెట్ అవర్స్. ఓకే, ఒక వీడియో తీసి మీకు పంపిస్తాను. ప్రజెంట్లీ నేనైతే ఈ ఏరియా వరకు మనం ప్రాఫిట్ చూస్తున్నాం, బట్ నేను 56 పాయింట్స్ మనకు ప్రాఫిట్ రాగానే నేను ఎగ్జిట్ అయిపోదామని చెప్పేసి అనుకుంటున్నాను. బికాస్ మనం రివర్సల్లో తీసుకున్నాం. ఒక ఆర్డర్ బ్లాక్ కనిపించింది, రివర్సల్ కనిపించింది. ఆన్ బేస్ ఆఫ్ దట్ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇఫ్ సపోజ్ నాకు ఈ క్యాండిల్ సరిగా ఫామ్ అవ్వలే అనుకో, దీంట్లో ఒక 50% మన క్యాండిల్ ఫామ్ అవ్వాలి అనుకో, నేను 2-3 పాయింట్స్లో కూడా ఎగ్జిట్ అయిపోతాను. ఓకేనా, 4-5 పాయింట్స్లో ఒక 1000 రూపీస్ ప్రాఫిట్ లాస్లో కూడా ఇచ్చేస్తాను అనమాట. ఎందుకంటే నేను మ్యాక్సిమం క్యాండిల్ బిహేవ్ చూస్తాను అనమాట. క్యాండిల్ బిహేవ్ సరిగా లేకపోతే నేను తక్కువలో ఇస్తాను. సపోజ్ క్యాండిల్ బిహేవ్ మంచిగా ఉంది బట్ రివర్సల్ వచ్చింది అనుకో, నేను ఒక 10 పాయింట్స్ లాస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇంకేం అప్డేట్స్ ఉంటే మీకు చెప్తాను. సో గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ చెప్తాను. సపోజ్ మీకు ఎప్పుడైనా లైవ్ సెషన్ కావాలనుకుంటే అది కూడా పింక్ చేయండి. ఓకేనా, ఆ లైవ్ సెషన్ కూడా ఇవన్నీ నేను ట్రై చేస్తాను. ఓకేనా, నేను ట్రేడ్ ఎలా తీసుకుంటాను, ఎలా ప్లాన్ చేస్తాను అని చెప్పేసి మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మనకి ఒక డోజీ తర్వాత ఒక స్ట్రాంగ్ క్యాండిల్ మనకైతే కనిపిస్తుంది. ఓకేనా, సపోజ్ ఈ స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత రివర్సల్ వస్తే మన ఎస్ఎల్ వచ్చేసి ఇదండి. ఓకేనా, ఈ క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వని. ఓకేనా, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఈ ఏరియా నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ లా కనిపిస్తుంది నాకు ఈ ఏరియా. ఎందుకంటే ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది కదా, మళ్ళీ సేమ్ ఇదే ఏరియా నుంచి సెల్లింగ్ వచ్చిందనుకో నేను ఎగ్జిట్ అయిపోతాను. ఇదే ఏరియా నుంచి మళ్ళీ సెల్లింగ్ వచ్చిందనుకో నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, సో దిస్ మై ట్రేడ్ ప్లాన్.
నేను స్కాల్పింగ్లా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మార్కెట్ మనం రివర్సల్లో తీసుకున్నాం. యాక్చువల్లీ మొత్తం డౌన్ ట్రెండ్ ఉంది, సడన్గా రివర్సల్ తీసుకున్నాం, మన ట్రెండ్కి రివర్సల్లో తీసుకున్నాం. బట్ మనకేంటంటే ఈ ఏరియా నుంచి మొమెంటం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఆన్ బేస్ ఆఫ్ దట్ ఐ టుక్ ట్రేడ్ హియర్. థ్యాంక్ యూ అండి. చూద్దాం. ఓకే అండి, మనకి ఒక ప్రాఫిట్ బుక్ చేసినాం మనము. ఓకే, ఎందుకంటే ఏరియా చాలా రివర్సల్ కనిపిస్తుంది మనకి, సో అందుకని మనం అక్కడ ప్రాఫిట్ బుక్ చేసినాం. మన ప్రాఫిట్ వచ్చేసి 3315. ఓకే, 3315 ఉంది. సో మేబీ మనకి కొంచెం రివర్సల్ రావచ్చు, ఆర్ ఎల్స్ మనకి ఏమంటారు, మనకి కొంచెం సెల్లింగ్ రావచ్చు. ఓకేనా, ఇది మిడిల్ ఏరియా. నేను ఎందుకు ఇక్కడ ఎస్ఎల్ పెట్టి టైట్ ఎస్ఎల్ ఎందుకు పెట్టానంటే, మనము ట్రెండ్కి ఆపోజిట్లో మనం ట్రేడ్ చేస్తున్నాం. ఓకేనా, మార్నింగ్ నుంచి ట్రెండ్ ఎలా ఉంది, డౌన్ ట్రెండ్ ఉంది. ఓకే, ఇదొక రివర్సల్ ఏరియా, ఇది ఒక రివర్సల్ ఏరియా. ఓకే, మనం మామూలుగా క్యాండిల్ స్ట్రెంత్ చూసి ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేసినాం. బట్ ట్రేడ్ ప్లాన్ చేసినా కూడా మన ఈ ఏరియా, మన నార్మల్గా ఈ ఏరియా నుంచి రివర్సల్ వస్తుంది కదా, అదే ఏరియా నుంచి రివర్సల్ మళ్ళీ కనిపిస్తుంది మనకి. ఓకేనా, సో ఈ రివర్సల్ ఎక్కువైందనుకో, మనం ట్రేడ్ ఏరియా ప్లాన్ చేసినామో అది లాస్లో పోయే ఛాన్స్ కూడా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటే. మళ్ళీ మనం ట్రేడ్ ఎక్కడ ప్లాన్ చేయొచ్చు, ఈ ఏరియాలో ప్లాన్ చేయొచ్చు ట్రేడ్ మళ్ళీ. ఓకేనా, అక్కడ దాకా మనం ట్రేడ్ ప్లాన్ చేయలేము. సో అందుకోసమనే ఎగ్జిట్ అయిపోయాను. మనము ట్రెండ్కి ఆపోజిట్ ఉన్నాం కాబట్టి టైట్ ఎస్ఎల్ పెట్టేసుకొని మనం ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ట్రేడ్ ఎలా ప్లాన్ చేసాం అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఓకే, జస్ట్ రిమూవ్ దిస్ వన్. మనకి మేబీ మనకి లాస్ట్ టైం ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా నుంచి మనకి బుల్లిష్ ప్యాటర్న్ కనిపించింది. స్ట్రాంగ్ ఎస్ఎల్ వచ్చేసిన వోల్టాలిటీ తర్వాత మళ్ళీ మనకి ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనిపించింది. ఓకే, సేమ్ ఏరియా నుంచి మళ్ళీ మనకి ఒక రివర్సల్ కనిపిస్తుంది. మార్నింగ్ ఒక సెల్లింగ్ వచ్చింది, ఒక రివర్సల్ కనిపిస్తుంది. ఈ సెల్లింగ్ ఏరియా 50% క్యాప్చర్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఓకేనా, ఈ 50% ఏరియా ఉంది కదా, ఈ 50% ఏరియా క్యాప్చర్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేశాను. ఆ 50% ఏరియా క్యాప్చర్ చేసింది ఇది ఆల్మోస్ట్. ఓకేనా, 50% రివర్సల్ అయితే 50% కన్నా కొంచెం మనకి పైకి వెళ్ళి ఈ క్యాండిల్ ఎబో మనకి క్లోజ్ అయిపోతే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనుకున్నాం. బట్ మనకి ఆల్మోస్ట్ 30 పాయింట్స్ ఇచ్చింది. 30 పాయింట్స్ ఏంటంటే ఇట్లా వచ్చి వెళ్ళిపోయింది అన్నమాట. సో దానివల్ల ఏంది, మన 15 పాయింట్స్ క్యాప్చర్ చేసుకొని 15 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాం మనం. సో దానివల్ల ఓకే అండి, నో ప్రాబ్లం. మళ్ళీ ఇక్కడ ఏ ట్రేడ్ చేసినా రిస్కీ, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఏం డిసైడ్ చేయలేము మార్కెట్ ఎలా వెళ్తుందో. సపోజ్ ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ మనకి స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ లాగా మనకి కనిపిస్తే మనం ట్రేడ్ కంటిన్యూ చేసేటోళ్ళం. బట్ ఏంది, మనకి సేమ్ రెసిస్టెన్స్ ఏరియా నుంచి రిజెక్షన్ కనిపించింది. చూడండి, రిజెక్షన్ కనిపించింది, స్ట్రెంత్ లేదు క్యాండిల్లో, ఇక రిజెక్షన్ కనిపించింది కదా. దానివల్ల స్ట్రెంత్ లేదు కాబట్టి మనం ఎగ్జిట్ అవ్వడం బెటర్ అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోయాం. ఓకే, ఫైన్ అండి, నో ప్రాబ్లం. సపోజ్ మళ్ళీ ఈ ఏరియా కింద వస్తే మనం సెల్లింగ్ ప్లాన్ చేద్దాం. మనకి ఈ ఏరియా పైన ఉంటే మనం బయింగ్ ప్లాన్ చేద్దాం నెక్స్ట్ ట్రేడ్. ఓకే, ఇంకో ట్రేడ్ తీసుకొని ట్రై చేద్దాం. మనం ఈ ఏరియా పైన ఉంటే మనం బయింగ్ ట్రై చేద్దాం. ఓకేనా, ఈ ఏరియా బిలో వస్తే సెల్లింగ్ ప్లాన్ చేద్దాం. ఓకే, ఈ ఏరియాలో నేను ఏం ట్రేడ్ ప్లాన్ చేయను. ఎందుకు ట్రేడ్ ప్లాన్ చేయనంటే, ప్రీవియస్లీ మనకి ఈ ఏరియా ఉంది కదా, కన్సోలిడేట్ చాలా అయింది, మొమెంటం ఇచ్చింది, కానీ ఈ ఏరియాలో కన్సోలిడేషన్ చాలా ఎక్కువ అవుతుంది. చూడండి, ఓకే, ఈ కన్సోలిడేషన్ ఉంది కదా, సేమ్ మళ్ళీ ఇక్కడ అదే బిహేవ్ చేస్తుంది. ఓకే, సో ఈ సర్టెన్ ఏరియా నో ట్రేడింగ్ జోన్ అన్నమాట. ఈ జోన్ వచ్చేసి ప్రజెంట్గా నాకు నో ట్రేడింగ్ జోన్. ఓకే అండి, ఇంకేమైనా ట్రేడ్ తీసుకున్నా అనుకో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాపర్లీ.
ఓకే, ప్రజెంట్లీ వీ ఆర్ ద ప్రాఫిట్ ఆఫ్ అరౌండ్ 3315 రూపీస్. మనం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసినాం? మనం 159 అంటే 172, 14 పాయింట్స్, 14 to 15 పాయింట్స్ ఆల్మోస్ట్ క్యాప్చర్ చేసినాం మనం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ లైవ్ మార్కెట్లో నేను మీకు చెప్పాలనుకుంటే, సపోజ్ మీకు లైవ్ మార్కెట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉందనుకో, లైవ్ మార్కెట్లో మీరు చేయమంటే నాకు పింక్ చేయండి వాట్సాప్ ఆర్ ఎల్స్ ఇన్ యూట్యూబ్, మీ చాట్లో కూడా మీరు చెప్పచ్చు. దానిపైన నేను లైవ్ ట్రేడ్స్ కూడా చెప్తాను మీకు, లైవ్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ట్రేడ్ ఎలా తీసుకుంటున్నాను. ఓకే, ట్రేడ్ ఎలా తీసుకుంటున్నారు, మనం క్యాండిల్ బిహేవ్ బట్టి మనం ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నాము, మనకి సపోజ్ మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం, ట్రేడ్ తీసుకున్న తర్వాత మనం పెద్ద లాస్ రాకుండా మనం దాన్ని ఎలా కాపాడుతున్నాము, ఓకేనా, మన మనీని ఎలా కాపాడుకుంటున్నాం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.